మళ్ళీ చాలా బాగా అనిపించింది. సినిమా కూడా రేపు 9వ తారీఖున అంటున్నారు. కంపల్సరిగా సూపర్ హిట్ అయ్యింది. అంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఒక సీన్కి అసలు సంబంధం లేదు, చూడాలనిపించట్లేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ప్రభాస్ సినిమా పాటలు కానీ డ్యాన్స్ ఎక్కువగా ఉంటాయి. మా ఫీలింగ్ కలిగింది. ఏది అయిపోయినా కానీ కొద్దిగా డ్యాన్స్ మూవ్మెంట్ అనేది కనబడింది. డ్యాన్స్లు బాగుంటాయి, పాటలు బాగుంటాయి అనే ఫీలింగ్ అయితే కలిగింది. అంటే ప్రభాస్ గారికి ఇట్లాంటి ఒక క్యారెక్టర్ అసలు సెట్ అయిందని మీరు అనుకుంటున్నారా? కొద్దిగా ఏజ్ బార్ అన్నట్టు అనిపించింది అన్న, కానీ సెట్ అయింది. కానీ ఆ మూమెంట్ కానీ ఆయన లుక్లు కానీ కళ్ళు ఎఫెక్ట్ కానీ కంపల్సరీగా కనబడుతుంది. మరి ఇంకొక కృష్ణరాజుని మళ్ళీ చూసాం అన్న ఫీలింగ్ నాకైతే కలిగిందండి. అంటే బాహుబలి, కల్కి లాంటి సినిమాల తర్వాత ప్రభాస్ గారు ఇట్లాంటి సినిమాలు చేస్తారు అని చెప్పేసి మీరు అనుకున్నారా? నేనైతే అనుకోలేదన్న. ఇది షాకే. ప్రభాస్ ఫ్యాన్స్ కానీ చాలా షాక్. కానీ ముందు చూద్దాం ఇంకా ఎట్లా ఉండితో ఏందనేది పరిస్థితి. అంటే ఇప్పుడు అందులో వాళ్ళ తాతగారే మెయిన్ విలన్ ఆయనకి అని చెప్పేసి అంటున్నారు. మీకు ఏమైనా అర్థమైంది అసలు ఇందులో? ఆ మాట కూడా అన్నారన్న, 2-3 అన్నారు. నాకు అదే అర్థం కాలేదు. కానీ ఉందంట సీన్ కానీ అది కానీ ఫైట్లు బాగుంటాయి అనే మాటలు కూడా బయట వినపడ్డాయి అన్న. కాబట్టి చూడదగిన సినిమా అన్న. రేపు 9వ తారీఖు చూద్దాం. కానీ ఒక్కటి నచ్చిందన్న, ప్రభాస్ గారు స్టేజ్ మీద చిరంజీవి గారిని మొగిడారు చూసావా. ఒక్కటి తెలుగు సినీ ఫీల్డ్కి మళ్ళీ ఒక రాజులాగా మాట చెప్పాడు అబ్బాయి. ఆ ఫీలింగ్ అయితే మాకు కలిగింది. అంటే ఎంత పొగిడినా కూడా సంక్రాంతికి మాత్రము చిరంజీవి గారిని తొక్కేసేలాగానే కనిపిస్తున్నాడు అంటున్నారు. ఉంటుంది. ఏంటంటే చిరంజీవికి ఫ్యాన్స్ పరంగా దగ్గర, ప్రభాస్కి ఏంటంటే ఫ్యాన్స్ పరంగా ఉండరు. ఫ్యామిలీస్ కానీ మిగతా పరంగా కానీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండరు. చిరంజీవి గారి మధ్యలో రాజకీయ ప్రవేశం చేయడం వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అనేది ఉంది చిరంజీవి గారి మీద. నువ్వు అన్నట్టు ఆ మాట పడితే పడచ్చు, కానీ చెప్పలేములే. కానీ చిరంజీవి గారిని పొగిడారు కదా, దీనితో అయినా కానీ ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్ళి చిరంజీవి సినిమా చూసే అవకాశం ఉంది. అంటే ప్రభాస్ గారు ఏ సినిమా అయినా కూడా ఫ్లాప్ అయినా కూడా మినిమం కలెక్షన్స్ అయితే వస్తాయి, ఒక 400-500 crores. ప్రభాస్ సినిమా గురించి, బాలయ్య సినిమా గురించి, చిరంజీవి గారి సినిమా గురించి, కలెక్షన్ గురించి మాట్లాడద్దు. మనం వేస్ట్ వాటి గురించి మాట్లాడితే వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి వచ్చేస్తుంది. జనానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారు, ఉపయోగపడేలాగా వాళ్ళు ఉంటున్నారు సమాజంలో.